ఏలూరు నుండి అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో బాల్య వివాహాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఏలూరు జిల్లాలో బాల్య వివాహాల కుళ్లదారులపై అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక రథాన్ని ప్రారంభించారు. ఈ రథం ద్వారా బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకి వివరించబడుతుంది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చట్టం ప్రకారం తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరూ బాల్య వివాహాల్ని ప్రోత్సహించకూడదని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. అలాగే తల్లిదండ్రులు బాలికలను చదివించి సమాజానికి మంచి ప్రయోజనకారులుగా తీర్చిదిద్దాలని ఆయన అభ్యర్థించారు. ఎప్పుడు కూడా ఈ చిల్డ్రన్ మ్యారేజెస్ ఎన్నో కాలాల నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఈ చిల్డ్రన్స్ మ్యారేజ్ని మేము ఎంటర్టైన్ చేయట్లేదు. ఈ చిల్డ్రన్స్ మ్యారేజ్ ఎవరైనా కానీ ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ₹1,00,000 జరిమా విధించడం జరుగుతుంది. ఎవరు కూడా ఎందుకు పిల్లలకి చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు అంటే, చైల్డ్ మ్యారేజెస్ వల్ల పిల్లలకు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. అలాగే వాళ్ళకి చదువుకునే ఏజు, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అయ్యే ఏజు, వాళ్ళకి అవగాహన వచ్చే ఏజు ఆ 13 ఏళ్ళ నుంచి ఆ 18 ఏళ్ళ వరకు వాళ్ళకి ఒక డెవలప్మెంట్ ఏజ్. అది ఆ ఏజ్లో బ్రెయిన్ డెవలప్మెంట్కైనా కానివ్వండి, పిల్లల డెవలప్మెంట్కైనా కానివ్వండి, వాళ్ళ చదువుకోవడానికి వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా చదువుకోవడానికి ట్యూన్ అయి ఉంటుంది తప్పితే ఈ మ్యారేజెస్కి, ఆ బాధ్యతలకి, ఆ చిన్నపిల్లలకి అలవాటు అవి ఉండదు. ఆ పిల్లలకి మ్యారేజ్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఆ ట్రోమాలో నుంచి పోకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఈ చైల్డ్ని నో మ్యారేజ్ ఫర్ చైల్డ్ మ్యారేజ్ నో అనేది మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. అదే రకంగా మన ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా పిల్లల మ్యారేజ్ని ఎంటర్టైన్ చేయొద్దండి. నేను కూడా మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లలని మ్యారేజ్కి ఎంటర్టైన్ చేయొద్దండి. ఇవాళ మనము స్కూల్స్కి పంపించడానికి గవర్నమెంట్ ఫుల్ ఇవాళ సపోర్ట్ చేస్తున్నాం. ఎస్పెషలీ మహిళలు తరపున పిల్లలని చాలా వరకు మనం అందరం కూడా ఎడ్యుకేషన్లు ఇది చేస్తున్నాం. లోకేష్ గారు ఎక్కడ కానీ అందరూ చదువుకోవాలి, ఈవెన్ డబ్బులు లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, చదువు ఉంటే చాలు అనేది మా నినాదం. సో ఆ రకంగా పిల్లలను మ్యారేజ్ చేయకూడదు, నో మ్యారేజెస్ ఫర్ చైల్డ్ అనేది మేము ముందుకు వెళ్తున్నామని తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. జిల్లా బాల సంరక్షణాధికారి, ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ. నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు 100 రోజుల ప్రణాళికల్లో బాల్య వివాహ ముక్త భారత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, కేంద్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఏలూరు జిల్లాలో బాల్య వివాహ ముక్త భారత్ రథం అనే దాన్ని కమ్యూనిటీ లెవెల్లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని, బాల్య వివాహం చేస్తే జైలుకే వెళ్తారు, ఇది ఒక చట్ట వ్యతిరేకమైన పని అని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా వారికి విధించే శిక్షల గురించి, జరిమానాల గురించి, దానివల్ల ముఖ్యంగా బాలల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది, పుస్తకాలు మోసే టైంలో పుస్తల భారం ఇవ్వకూడదు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ బాలికల చదువుని ఎంకరేజ్ చేయమని చెప్పడానికి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా విస్తృతమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా మార్చి 8 నాటికి బాల్య వివాహ రహిత ఏలూరు జిల్లాగాను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా కంకణబద్దులయ్యి దానికి కట్టుబడి ఉండే విధంగా వారి నియోజకవర్గాల్లోని ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా నేను సైతం బాల్య వివాహ నిరోధానికి మద్దతు తెలియజేస్తాను అని చెప్పి ఈరోజు సంతక కార్యక్రమం చేయటం జరిగింది. అదేవిధంగా హెచ్చరిక ఏదైతే ఉందో బాల్య వివాహాలు చేస్తే జైలు శిక్ష అనేది హెచ్చరిక పోస్టర్ని రిలీజ్ చేశారు. వారు ఇచ్చిన ప్రకారము ప్రతి ఒక్క పౌరుడు వారి పిల్లల యొక్క భవిష్యత్తుని ఉజ్వలంగా తయారు చేయడానికి, బంగారు బాటలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైన సపోర్ట్ ఇస్తుందో ఆ సపోర్ట్ అందరినీ అందిపుచ్చుకోండి. బాలికల యొక్క విద్యకు ప్రత్యేకించి కేజీబీవీస్ ఉన్నాయి, బాలికా గాంధీ విద్యాలయాస్. వాటి ద్వారా పిల్లల్ని అక్కడ పెట్టి అప్ టు డిగ్రీ వరకు వాళ్ళని ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం, వాళ్ళు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్లో వాళ్ళని ట్రైన్ చేసే విధంగా ఉంది. అవన్నీ కూడా వారు పెంపొందింపజేసుకోవచ్చు. అందువల్ల ఇవన్నీ చేయండి. ఎవరైనా ఏ కష్టంతోటన్నా బాల్య వివాహం చేస్తూ ఉంటే, ఏ కారణం చేసినా వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. థ్యాంక్ యూ.